అమ్మో! ఉప్మానా అనుకునే వాళ్ళకి ఈ రవ్వతో ఒకసారి ఉప్మా చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారు. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే సింపుల్ ప్రాసెస్‌లో కూడా అయిపోతుంది. చాలామందికి గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం ఉండదు కదా! అలాంటి వాళ్ళు ఈ రవ్వతో ఒకసారి ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలనైతే వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇంతకీ ఈ రవ్వ ఏంటో మీకు చెప్పలేదు కదా! ఇదొచ్చేసి బియ్యం రవ్వ. ఈ రవ్వతో ఉప్మా అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అదే కప్‌తో వాటర్ తీసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వని వేసేస్తే ఒక 5 మినిట్స్‌లో అయితే ఉప్మా రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో కొంచెం ఇలా నెయ్యి తగిలిస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.